సంక్షేమ పాలకుడు సామాజిక పెన్షన్ విధానానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ పేరును పెన్షన్ల కార్యక్రమానికి పెట్టడం హర్షణీయమని ఏలూరు జిల్లా చింతలపూడి శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు ఇస్తారని, జూలై 1వ తేదీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభిస్తారని చెప్పారు. జంగారెడ్డిగూడెం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోషన్ కుమార్ అభినందన సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం కొలువుదీరిందన్నారు. ఎన్నికలకు ముందే మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు పెన్షన్ను ఒకేసారి ₹1000 పెంచామని, ఇకపై 4000 పెన్షన్ ఇస్తామని అన్నారు. దివ్యాంగులకు 3000 పెంచి ఇకపై 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పెన్షన్ లబ్ధిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పెన్షన్లు ఇంటి వద్ద అందిస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచి ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడుతున్నప్పటికీ ప్రజాశ్రేయస్ కోసం ఈ నిర్ణయం వెంటనే అమలుకు తీసుకొచ్చారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వందనప్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేకి బొకే ఇచ్చి స్వాగతం పలికారు. పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు రావూరి కృష్ణ, కార్యదర్శి టి రాము, జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్కుమార్, యనగంటి రామాంజనేయులు తదితర నేతలు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. అందరూ